Good evening to all. My name is T. Harsha. I am studying 9th class B section in Dr. D.S. Raju APR School, Kopatpalem. ఈరోజు మేము ఒక ప్రాజెక్ట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ పేరు రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2014 ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మాకు క్యాగిల్ అనే వెబ్సైట్ నుంచి దొరికింది. ఆ వెబ్సైట్లో చాలా రోస్ కాలమ్స్తో ఇది దొరికింది. దీన్ని మేము పవర్ కొరియోడేటర్ అనే దాంట్లో పెట్టి దీన్ని ఈ డేటాని క్లీనింగ్ చేసి మేము ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసాం. ఫస్ట్ ఈ చార్ట్ చెప్తుంది ఆ ఇయర్లో అంటే 2014లో 451K అన్ని యాక్సిడెంట్లు జరిగినాయి. అసలు ఎక్కువ యాక్సిడెంట్లు జరిగినాయి 2014లో, తక్కువ యాక్సిడెంట్లు జరిగినాయి 2000లో. కాబట్టి ఇక్కడ మనకు ఈ లైన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎక్కువ ఏ మంత్లో ఏ ఇయర్లో జరుగుతుంది, ఏ ఇయర్లో తక్కువ జరుగుతుంది. నెక్స్ట్ ఈ చార్ట్లోని ఏ మంత్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగినాయి అని ఈ చార్ట్ చెప్తుంది. అంటే ఇక్కడ మనం చూడొచ్చు మే అనే నెలలోని ఎక్కువ యాక్సిడెంట్లు జరిగినాయి. అంటే ఇక్కడ 522K ఎక్కువ యాక్సిడెంట్లు జరిగినాయి. తక్కువ యాక్సిడెంట్లు సెప్టెంబర్ 435K. కాబట్టి ఈ చార్ట్ ఎక్కువ ఏ మంత్లో యాక్సిడెంట్లు జరిగినాయి, తక్కువ ఏ మంత్లో యాక్సిడెంట్లు జరిగినాయని ఈ చార్ట్ చెప్తుంది. నెక్స్ట్ ఈ చార్ట్ ఏం చెప్తుందంటే ఏ స్టేట్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగినాయని చెప్తుంది. అంటే సపోజ్ ఇక్కడ తమిళనాడు స్టేట్ ఉంది. ఆ స్టేట్లోని 852K ఎక్కువ యాక్సిడెంట్లు నమోదైన రాష్ట్రం. తక్కువ లక్షద్వీపం DNN హ్యావెల్ ఇందులో తక్కువ అంటే తమిళనాడు అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ యాక్సిడెంట్లు జరిగినాయి ఈ 2 స్టేట్స్లో. కాబట్టి చూడండి ఇక్కడ తెలిసిపోతుంది లాస్ట్ 0K 1000లోపు యాక్సిడెంట్స్ అని. ఇక్కడ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక టాప్ 3 అంటే ఎక్కువ నమోదైన రాష్ట్రాలు. అంటే ఇక్కడ మనకి ఒకే నెలలో అంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని నెలలు ఉన్నాయి, కానీ ఒకే నెలలో మనం తీసుకోవాలంటే ఇక్కడ పక్కన ఈ స్లైసర్ అనేది వాడుతున్నాం. ఆ స్లైసర్ దేనికి ఉపయోగపడుతుందంటే పర్టికులర్గా ఓన్లీ వన్ మంత్ ఒక 1 మంత్ డేటా తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం ఏప్రిల్ అనే నెలను సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ సంవత్సరాలు అన్నీ ఏప్రిల్ అనే నెలకు సంబంధించిన డేటాయే. అంటే ఇక్కడ 2014లో ఎక్కువ జరిగినాయి, 2020లో తక్కువ జరిగింది. ఇక్కడ ఈ చార్ట్లోని ఏప్రిల్ 1 మంత్ అంటే చూడండి ఇక్కడ మనం సెలెక్ట్ చేసింది ఏప్రిల్ 1 మంత్లో ఇన్ని యాక్సిడెంట్లు జరిగినాయి. అంటే ఇక్కడ ఈ చార్ట్లో చూడండి ఏప్రిల్ అనే మంత్కి సంబంధించినవి ఈ డేటా మొత్తం ఇక్కడ వాల్యూస్ వస్తుంది చూడండి. ఇవన్నీ ఏప్రిల్ సంబంధించినవే. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక స్టేట్ అంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లోనే ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయని తెలుసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఏప్రిల్ అన్సెలెక్ట్ చేసి ఇక్కడ కింద ఇంకో స్లైసర్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ సంవత్సరాలన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన యాక్సిడెంట్సే. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగినవే. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్. అందుకని ఇక్కడ మనం పర్టికులర్గా ఒకే స్టేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఇలా స్లైసర్ వాడుకోవచ్చు. అన్ని స్టేట్స్ తెలుసుకునే బదులు ఇలా సెలెక్ట్ చేసుకుని మనం బేగా డేటా చూసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అలా. నెక్స్ట్ ఈ ఇయర్ అంటే ఒక ఇయర్లో ఎన్ని యాక్సిడెంట్ జరిగినాయని చూడాలనుకుంటే మనం మళ్ళీ ఇంకో స్లైసర్ తీసుకొని దాంట్లో మనం 2005 తీసుకుందాం. అంటే ఇక్కడ చూడండి 2005 అనే ఇయర్కి సంబంధించిన డేటా ఇక్కడ వచ్చింది ఈ చార్ట్లో మేలో 2005లో ఇంత డేటా ఉంది. అలాగా మనం కాబట్టి ఈ డేటా మొత్తం సంబంధించింది కూడా దీనికి సంబంధించిందే 2005కి సంబంధించిందే. కాబట్టి మనం స్లైసర్ వాడడం వల్ల చాలా ఈజీగా డేటాని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ చార్ట్ దేని చెప్తుందంటే టాప్ 10
టాప్ 10 ఏ స్టేట్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగినాయి అని చెబుతుంది. అంటే తమిళనాడులో అన్ని స్టేట్స్ కన్నా ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగినాయి. అలాగే వెస్ట్ బెంగాల్ అంటే టాప్ 10లో వెస్ట్ బెంగాల్ 10th ప్లేస్లో ఉంది. 10th ప్లేస్లో ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ మనం చార్ట్ లాస్ట్లో చూపడుతుంది. కాబట్టి టాప్ 10లో ఎక్కువ యాక్సిడెంట్ జరిగిన స్టేట్స్ గురించి ఇది చెప్తుంది. ఇది బాటమ్ 10 స్టేట్స్ అంటే వెనక నుంచి తక్కువ ఉన్న 10 రాష్ట్రాలు. ఇప్పుడు మేఘాలయ వెనక నుంచి ఉన్న 10 స్టేట్స్లో ఫస్ట్ ప్లేస్ మేఘాలయ. ఇప్పుడు లక్షద్వీప్ అండ్ D&M హ్యావెల్స్ ఈ రెండు మనం ముందు చాట్లో చూసాం. ఈ రెండు కూడా లిస్ట్లోనే ఉన్నాయి. ఈ రెండు బాటమ్ 10లో కూడా లిస్ట్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ రెండాటిలో చాలా తక్కువ యాక్సిడెంట్లు అనేవి జరగడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ స్లైసర్ వాడచ్చు. ఇక్కడ ఇందాకలాగే పర్టికులర్ మంత్ను పర్టికులర్ ఈ వాల్యూ చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనం స్లైసర్ వాడుకోవచ్చు. డిసెంబర్ ఈ డేటా మొత్తం డిసెంబర్ సంబంధించింది. ఇప్పుడు తమిళనాడు 66K ఇది ఈ పైన ఉన్న వాల్యూస్ మొత్తం డిసెంబర్కి సంబంధించినవి. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా డిసెంబర్కి సంబంధించిందే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం స్లైసర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇయర్ 2002 2002 సంబంధించిన డేటా ఈ మొత్తం. ఇప్పుడు మనం ఇందాక ఎలాగైతే స్లైసర్ వాడి పర్టికులర్ డేటాని తెలుసుకున్నామో ఇక్కడ కూడా పర్టికులర్ డేటాని తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం స్లైసర్ వాడడం వల్ల ఎంత ఫాస్ట్గా కనుక్కోవచ్చు అంటే చాలా తొందరగా కనుక్కోవచ్చు. కాబట్టి స్లైసర్ వాడడం వల్ల చాలా తొందరగా డేటాను మనం తెలుసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ రోడ్ యాక్సిడెంట్స్ అనాలిసిస్ గురించి. కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించిన డేటా మొత్తం కూడా మనం చూసాం. ఈ అవకాశం ఇచ్చినామంటే శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.